నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు అధ్యక్షతన మీకోసం కార్యక్రమం మీకోసంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించిన డిఆర్ఓ నగరంలోని త్రాగునీరు సమస్యపై పత్రికలలో వచ్చిన కథనాలను ఖండించిన నగర మేయర్ గంగాడ సుజాత శుద్ధమైన త్రాగునీటిని ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని వెల్లడించిన మేయర్ ఇక వివరాలకు వెళితే ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా రేపటి నుండి సీఎంతో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సిద్ధం అవుతుండడం, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కూడా సీఎం కాన్ఫరెన్స్ కు నోట్స్ సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు మీకోసంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, పార్థ సారథి, జాన్సన్, విజయ్ జ్యోతి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఇదిలా ఉండగా మీకోసంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు మధ్యాహ్న భోజనం పెట్టారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన్న బోబులేసు ప్రజలకు భోజనం వడ్డించారు. అంతేకాకుండా ప్రజలతో పాటు ఆయన కూడా భోజనం చేసి దాని నాణ్యతను తెలుసుకున్నారు. వంగర నగరపాలక పరిధిలో గత 10 రోజులుగా త్రాగునీరు పచ్చ రంగులో వస్తుందని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శుద్ధమైన త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకున్నామని వంగర నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత అన్నారు. రంగు మారిన నీరు సరఫరా అవుతున్న తరుణంలో నగరంలోని సమ్మర్ స్టోరేజ్లను సహచర కార్పొరేటర్లతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో రామతీర్థం, గుండ్లకమ్మ నది జలాశయాలను పట్టణంలోని ప్రజల త్రాగునీటి అవసరాలకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి రామతీర్థం జలాశయాలను మాత్రమే ప్రజల తాగునీటికి వినియోగిస్తున్నామని తెలియజేశారు. వేసవి వచ్చిన తరుణంలో ప్రజల త్రాగునీటికి కొరత లేకుండా చేయాలనే సంకల్పంతో గుండ్లకమ్మ జలాశయాలను కూడా ప్రస్తుతం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గుండ్లకమ్మ డ్యాం నందు ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్న కారణంతో రంగు మారాయని అన్నారు. అందువల్లనే ప్రజల త్రాగునీటిలో కొంత సమస్య ఏర్పడిందని, ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. శుద్ధమైన త్రాగునీరు సరఫరాను నేటి నుంచి ప్రజలకు అందించడం జరుగుతుందని వెల్లడించారు. పత్రికల్లో వస్తున్న అసత్య కథనాలను ప్రజలు నమ్మవద్దని మేయర్ సుజాత కోరారు. రెండు వైపుల నుంచి వాటర్ వస్తాయి. ఒకటి రామతీర్థం నుంచి, అలాగే మరొకటేమో గుండ్లకమ్మ నుంచి. అయితే మనం మొన్నటి వరకు కూడా అంటే 10-15 రోజుల ముందు వరకు కూడా మనం రామతీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే SS2లో 1లో స్టాగ్నేట్ అయి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చాము. అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలను ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు గుండ్లకమ్మ నుంచి కూడా వాటర్ని మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడంటే మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడమో లేదంటే ఫ్లో అవడం వలన వాటర్ క్లీన్ అవడమో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మరి ఈ మధ్య 2-3 నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటరే, స్టాగ్నేట్ అయిన వాటరే అది నిలవ ఉన్నందువలన అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే ఒక కారణం చేత ఇప్పుడు నిన్నటి నుంచి ఆ గుండ్లకమ్మ వాటర్ని స్టాప్ చేయడం జరిగింది. ఇక నుంచి మనకి ఏదైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకి రామతీర్థం వాటర్ ఇప్పుడైతే ఏదైతే మనకి 85% వాటర్ అయితే ఉందో ఆ వాటర్నే మనం మళ్ళీ ప్రజలకు ఇవ్వడానికి మేమందరం సిద్ధమయ్యాము. అలాగే అధికారులను కూడా తీసుకొని నేను ఇవాళ మరి SS2కి కానీ ఫిల్టర్ బెడ్ దగ్గర కానివ్వండి, అలాగే కార్పొరేటర్లతో కలిసి అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడైతే వాటర్ అయితే ఈ రోజు నుంచి మాత్రము ఏ రకంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి. అందరికీ కూడా మునుపటిలాగానే వాటర్ తెల్లగా వస్తుంది. అంతేకాకుండా కొన్ని పత్రికల్లో ఏదో ఆలం కలపడం లేదని, అలాగే బ్లీచింగ్లో ప్రాబ్లం ఉందని రకరకాలుగా
సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదని రకరకాలుగా మనకు పత్రికలు రాయడం జరిగింది. అయితే ఇవాళ నేను చూసినట్టయితే మీకు మేము వెళ్ళిన దగ్గరంతా మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తామండి. సరిపడినంత ఆలం ఉంది, బ్లీచింగ్ ఉంది. అంతేకాకుండా వాటర్లో మనకి ఏదైనా కెమికల్ అది కలవకుండా ఉండడం కోసం, లేదంటే మన ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడానికోను, అలాగనే బ్లీచింగ్ కానివ్వండి, అలాగనే వైట్ సున్నం కానివ్వండి, అన్నీ కూడా కలిపి తగిన మోతాదులో వేయడానికి అన్ని రకాలుగా మేము అన్నీ కూడా చెక్ చేసి వచ్చాం. కార్పొరేట్లతో కలిసి అధికారులను తీసుకుని వెళ్ళి అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. కాబట్టి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలు, కొన్ని పత్రికలు వాళ్ళు చేసినటువంటి వార్తలు అవాస్తవాలండి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దామోదర్ పోలీసు శాఖలోని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముందుగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన దువాలో ఎస్పీ దామోదర్, అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఎస్బీసీఐ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చొరవను ముస్లిం మత పెద్దలు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో దీక్షతో ఉంటారని, వారందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తన తరపున, తన కుటుంబం తరపున, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ముస్లింలకు ఎస్పీ దామోదర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎవ్రీబడి, రంజాన్ మాసం జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన పోలీస్ సోదరులకు అందరికి కూడా, ముస్లింలో ఉన్నటువంటి పోలీసులో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ మంత్ మొత్తం చాలా కఠినమైనటువంటి ఉపవాసాలతో ఉండి, అలాగే రంజాన్ చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యులు జరుపుకోవాలి, సమాజానికంతా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ఒంగోలులోని అగ్రహారం అండర్ పాస్ అభివృద్ధి పనులలో భాగంగా అధికారులు ఇచ్చిన మార్కింగ్ కంటే ఎక్కువ తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఉంగరాల శ్రీకాంత్, ఉంగరాల శివప్రసాద్ నిరసనకు దిగారు. తాము నివాసం ఉంటున్న ఇళ్లను తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న 2వ పట్టణ సీఐ ఎం శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే అగ్రహారం గేటు వద్ద రైల్వే అండర్ పాస్ పనులు ప్రారంభం కావడంతో ప్రారంభ దశలో అక్కడ నివాసం ఉంటున్న కొన్ని ఇళ్లను తొలగించి వారికి వేరే ప్రదేశంలో పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. అండర్ పాస్ కు 2 వైపులా రోడ్ల మార్జిన్ కొట్టవలసి ఉండగా నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్కనే తొలగించడంతో తమ ఇల్లు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన సర్వేకు ఇప్పుడు ఇచ్చిన సర్వేకు చాలా తేడా ఉందని, అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే మాకు న్యాయం చేయాలని వారు కోరారు.
మెట్లు పోతాయని చెప్పారు. మెట్లకి సరే అవును సార్. ఇప్పుడు రెండు కొట్టినాక సరిపించుకోవడానికి వెళ్ళట్లేదు సార్. ఎందుకంటే వారం క్రితం వచ్చారు. జేసీ పెద్ద రెడీగా ఉంది, కొట్టేస్తాము చేస్తారా తీరన్న. వారం నుంచి ఇంకే ఉన్నాము, ఆయన మేము పట్టించుకోలేదు, వదిలేసాము. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి కలెక్టరేట్ వద్ద హల్చల్ చేశారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు బైఠాయించింది. దాదాపు 2 గంటల పాటు గేట్ ముందు నడి రోడ్డుపై కూర్చుండడంతో ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ మహిళ సమస్యను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు న్యాయం చేసేంత వరకు తను ఇక్కడ నుండి వెళ్లేది లేదంటూ ఆ మహిళ ఎర్రటి ఎండలో తన ఇద్దరు కుమార్తెలను రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధిత మహిళ మీడియాతో మాట్లాడింది. ఒంగోలు కమ్మపాలెంకి చెందిన హర్షవర్ధనికి జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన చాంద్ బాషాతో వివాహమైంది. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే చాంద్ బాషా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని హర్షవర్ధనిని ఇబ్బంది పెట్టడంతో తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. కందుకూరు కోర్టు కొంత పరిహారం ఇప్పించింది. అయితే కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్లో చాంద్ బాషా తీసుకున్న రుణాలు తాను చెల్లించాలంటూ నోటీసులు పంపించడం ఇబ్బందులకు గురి చేస్తుండటంతో హర్షవర్ధని తన 2 కుమార్తెలతో కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించింది. ఒంగోలు 2 టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు ఆ మహిళతో మాట్లాడి నిరసన విరమింపచేసేందుకు ప్రయత్నించారు. మహిళ పోలీసులు ఆమెకు సర్ది చెప్పి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి అక్కడ నుండి లేపి నిమ్మరసం నీళ్లు ఇప్పించి ఇంటికి పంపించారు. మరి మీ అమ్మ మీ అక్కయ్య టాబ్లెట్ వాడుతున్నావా? మా ఇంది కామేపల్లి సార్. నేను ఒంగోలులోనే ఉంటున్నాను. ఒంగోలు కమ్మపాలెంలో ఉంటాను సార్. 2023లో మమ్మల్ని వదిలేసి వేరే ఊర్లో ఒక అమ్మాయితో ఉంటున్నాడు, మా అమ్మతో కూడా ఉంటున్నాడు అని చెప్పి తెలిసింది సార్. ఇంకా ఆమెతో ఉంటే మాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మా లోన్లు తీసుకొని మమ్మల్ని ఎట్లా పడితే అట్లాగా బతకనీయకుండా చేయడం, తాగి ఎట్లా పడితే అట్లా మనం హింసిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఇంతవరకు నన్ను పిలిపించడం కానీ వాడిని ఏదో చేయడం కానీ ఏది లేదు సార్. 2 టౌన్ స్టేషన్కి చాలా సార్లు పెట్టారు సార్. పోయినసారి స్పందనలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్. అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడాడు సార్. పోయినసారి స్పందన నుంచి వచ్చింది సార్. నేను సార్ నన్ను లేగను సరే సార్, మీరు నాకేం చేయలేరు కదా సార్, మీరు పట్టించుకోమాకండి అయితే ఎట్లా వస్తాయి నేను అట్లానే చేసుకుంటాను. సరే సార్, మీరు పట్టించుకోమాకండి అయితే మీరేం చేయలేరు కదా సార్. యూనిఫామ్ వేసుకుంటే తప్పుగా కూడా మాట్లాడొచ్చండి సార్. యూనిఫామ్ వేసుకుంటే తప్పుగా మాట్లాడొచ్చా? మరి మీ స్టేషన్ల వల్ల తప్పుగా మాట్లాడుతుంటే మీరేం చేస్తారు సార్? మీరు చెప్పండి. 43,000 సార్, మళ్ళీ 50 అని ఆవిడ చెప్పి ఎవరు చెప్తానే ఉన్నాను కదా. భర్నా అబ్బాయి ఇస్తానన్నదే సార్. 1,00,000 రూపాయలు డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. పిల్లలిద్దరికి 10 ఎకరా పొలం రాస్తా అన్నాడు. 13 సార్లు బంగారం ఇస్తానని ఒప్పుకున్నాడు.
ఒంగోలులోని స్థానిక కేబీ రెస్టారెంట్ నందు జరిగిన ఉభయ రాష్ట్రాల కమ్మవారి సేవా సదస్సును వర్గీకరిస్తూ సాక్షి దినపత్రిక నందు ప్రచురితమైన కథనం పట్ల ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులు మండిపడ్డారు. ఒంగోలులోని స్థానిక కమ్మవారి సేవా సంఘం కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో సాక్షి దినపత్రికలో వచ్చిన పచ్చ పార్టీలో ముసలం కథనం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటీవల జరిగిన కమ్మవారి వనభోజన కార్యక్రమం విజయవంతం అవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మవారి సేవా సంఘం పెద్దలు అందరూ కలిసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే క్రమంలో కేబీ రెస్టారెంట్ నందు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అక్కడ జరిగిన సమావేశం ఒకటి అయితే దానిని వక్రీకరిస్తూ సాక్షి పత్రిక విషపూరిత కథనాలు ప్రచారం చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. తాను ఏదో రాజకీయంగా పదవులు ఆశిస్తున్నానని ప్రచురితం చేశారని, తనకు ఎటువంటి పదవులు అవసరం లేదని, సంఘానికి సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తాము అంతా దామతుల జనార్దన్ అభిమానులమని, తాము ఎప్పుడు ఆయన వెంటే ఉంటామని తెలియజేశారు. తప్పుడు కథనాలు రాసిన సాక్షి దినపత్రిక పైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు పరువు దావా నష్టం వేస్తామని హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు కథనాలు మరోమారు ప్రచురిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి ఆల హనుమంతరావు, సంఘ నాయకులు కాట్రగడ్డ రఘు, దుగ్గినేని వెంకట్రావు, కోటపాటి కాశీరావు, రావుల పద్మజ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, బోడపాటి వెంకట్తో పాటు తదితరులు పాల్గొన్నారు. సాక్షి పత్రిక వక్రీకరించి తనకు నచ్చిన భాషలో రాసుకుంది. నన్ను టార్గెట్ చేసిందో మరి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసిందో మా ఇద్దరి మీద విషమ్యంతో రాసింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కోవచ్చు, లేదా ఎమ్మెల్యే గారి మీద కోపం ఉంటే ఎమ్మెల్యే గారిని ఎదుర్కోవచ్చు. నా భుజం మీద తుపాకీ పెట్టి ఎమ్మెల్యే గారిని కాల్చాలో ఆయన ఉద్దేశించి నన్ను డిమోరలైజ్ చేయాలంటే మేమేమి ఎదరిపడేవాళ్ళం కాదు. మీరు ఎంత రాస్తే మేము అంత బలపడతాం. మేము ఎలక్షన్ టైంలో మేము జనార్దన్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఫ్యామిలీతోనే ఉంటాం. ఇప్పుడు మేము కుటుంబ సభ్యులాగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయన పనిచేస్తాం. పదవుల కోసమో కాంట్రాక్టుల కోసమో ఆయన చుట్టూ తిరగం. ఆయన ఏదన్నా మాకు పని అప్పచెప్పితే అంతవరకే మేము చేసి ఆ దరిదాపుల్లో కూడా కనపడం. మాకు సంబంధించిన మా వ్యాపారాలు, సామాజిక సేవలు ఇంకా రకరకాలు ఉండి ఇప్పుడు కొత్తగా మేము కమ్మ సంఘం ఇప్పుడు స్థాపించుకున్నాం. దీన్ని బలోపేతం చేసే పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకుని ఎవరో కొంతమంది స్వార్థపరులో లేదా మరి కావాలని సాక్షి పత్రిక రాస్తుందో మేము అది కూడా చట్టపరమైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని కలుస్తాం. మేము దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం, సూట్ వేస్తాం అని చెప్తున్నాం. దీన్ని అందరూ ఖండించాలి ముక్తకంఠంతో. సాక్షి పేపరు కమ్మ సంఘం మీద రాసినట్టు ఇతర ఏదైనా సంఘాల మీద రాసే ధైర్యం ఉందేమో చెప్పాలా. నిజాలు తెలుసుకోకుండా నువ్వు లోనకొచ్చి చూసినట్టు తొంగి చూసినట్టు ఏదో రాసి నిన్న జరిగిన మీటింగ్ ఏంటి, మీరు రాసిన రాత ఏంటి? మీరు దీనివల్ల మేమేదో మేము గొడవలు అయిపోతాయి, ఒకళ్ళకొళ్ళ ఏదో లొకలొక ఉన్నాయి, ఎమ్మెల్యే గారికి మాకు ఏదో గ్యాప్ సృష్టించాలని. పొలిటికల్గా వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారే మా లీడర్. ఇది ఈ సంఘానికి ఎమ్మెల్యే గారికి మీటింగ్కి ఏం సంబంధం? ఆయన ఎక్కడో అబ్రాడ్ వెళ్ళారు, ఆయన లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటాడు ఒక ఆయన. దానికి ఇది సంబంధం ఉంది. అందరూ కుల సంఘాలు ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటారు మీటింగ్. ఈ నారద పాత్ర పోషించి వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఉంది. అదేవిధంగా వ్యక్తిత్వ హననాన్ని కూడా చేయటం, ఏదో వాళ్ళు అది అడిగితే ఇవ్వలేదు, లేకపోతే ఇది అడిగితే చేయలేదు, అందువల్ల వీళ్ళలో లుకలుకలు ఉన్నాయను, ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి వార్తలన్నీ కూడా రాయటం మంచి పద్ధతి కాదు. ఇది ఈ జర్నలిజానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. చక్కగా మిగిలిన పేపర్లు అందరూ కూడా లేకపోతే మిగతా మీడియాలో అంతా కూడా ఏమొచ్చింది, చక్కగా రాశారు, జరిగినటువంటి విషయాలను రాశారు. మీ ఒక్కరికే ఎందుకు వక్ర భాష్యం పలికారు మీరు? ఇది కావాలని చేసిందని కానీ ఇక్కడ ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి గ్యాపు లేదు. మా మురళీకృష్ణ గారు ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. ఇది ఏనాటి నుంచో మేము అక్కడ కమ్మ సంఘం తరఫున మేము కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరము మళ్ళీ ఒకరోజు కలవాలి, మొత్తం అందరూ కూడా కమ్మ ప్రతినిధులందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నుంచే అనుకున్నాము. అది ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఆదివారం రోజు అందరికీ సరిపోయింది కాబట్టి ఆ టైము ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చారు. నిజంగా కూడా పెద్ద మనసుతోటి గూడూరు సత్యనారాయణ లాంటి వాళ్ళు ఈ మన జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని గుర్తించి వాళ్ళకు ఉచితంగా హాస్టల్స్లో
చేర్పించి వాళ్ళందరికీ కూడా చదువు సంఖ్యలు చెప్పించాలని అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇలాంటి వాటి మీద కూడా బురద జల్లి అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించి లబ్ధి పొందాలనుకోవటం అది తప్పు. పేదలకు ఏ విధంగా సహాయం చేయాలి అనే సదుద్దేశంతో సంఘాలు ఎలా బలోపేతం చేయాలి అని మంచి ఆలోచన చేస్తున్న సందర్భంలో మా పెద్దలందరూ సూచనల మేరకు మేము భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ సాక్షి విషపుత్రిక, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మరి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు గమనించినట్టయితే అదే పేపర్లో రాస్తారు వెలవలపోయిన తెలుగు తమ్ముళ్ళు అని, ర్యాలీ జరగలేదు అని. అదే పేపర్లో 2వ పేజీలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది తెలుగు తమ్ముడితో అని రాస్తారు. అంటే కనీసం పాత్రికేయ విలువలు కానీ జర్నలిస్ట్ విలువలు కానీ అనేది లేకుండా ఈ పత్రిక ఎంత దరిద్రంగా తయారైంది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా తెలుసుకుంటారు. మరి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యాజమాన్యం మీద తప్పనిసరిగా క్రిమినల్ కేసులు మరియు డ్యామేజ్ సూట్ వేస్తామని చెప్పి, కమ్మ సంఘం జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటాను కూడా చాలా పొరపాటు, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పి తెలియజేస్తూ వనభోజనాలకు పోయినట్టే మా కమ్మ సంఘానికి సంబంధించిన వనభోజనం జరిగితే అక్కడికి వచ్చిండు. మా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మేము చేసిన కార్యక్రమాల్లో ఆయన సరైన ప్రాతినిధ్యం ఇచ్చమే, ఆయన గౌరవంగా ఆయన అధ్యక్షతనే మేము నిర్వహించుకున్నాం. మీకు ఎవరు చెప్తే రాశారు, లేకపోతే మీకే మీరు ఊహించుకొని మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఖండించడానికి ఇదే పని పెట్టుకొని మీరు రాయడం, మేము ఖండించడం కరెక్ట్ కాదు. దయచేసి సాక్షి యాజమాన్యానికి ఆ రకమైన వార్తలను మెసేజ్ చేసి పైకి పంపినటువంటి ఆ విలేకరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నిజం తెలుసుకోండి. నిజంగా జనాలకు చెప్పాలనుకున్న మంచి మెసేజ్ ఉంటే పంపండి. లేకపోతే కులాల మధ్యన గొడవలు పెట్టి, కమ్మోళ్ళకి ఏదైనా గొడవలు పెట్టి, దానికి ఒక రాజకీయాన్ని లింకు పెట్టి, నాయకుడికి మా దగ్గర ఉండేటువంటి సంఘానికి గొడవలు పెట్టి, ఇక్కడ ఉన్న ఏ వ్యక్తులము మా సంఘంలో ఉన్న కమిటీలో ఉన్న వాళ్ళు కానీ సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడినట్టు ఆ సాక్షి విలేకరు దగ్గర ఏదైనా ఉంటే బయట పెట్టి ఇలాంటి రాతలు, ఈ పనికిమాల చేష్టలు చేయాలి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మళ్ళీ 2వసారి రిపీట్ అయితే సాక్షి యాజమాన్యం తర్వాత మేము తీసుకునే చట్టపరమైన అన్ని చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి మీరు రాసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరు చేసే ఆ పనికిమాల పనులన్నీ మిగతా వాళ్ళు చేస్తుంటారని చెప్పి ఊహించుకొని రాయడం మానుకుంటే మీకు పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ రాతను తీవ్రంగా ఖండిస్తూ గరిగిస్తూ ఉన్నాను. మీరు చేసిన వెధవ పనుల వల్ల, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వెధవ పనుల వల్ల జనాలందరూ ఏకమయ్యి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి పంపించేశారు. అయినా ఇప్పటికి కూడా సిగ్గు రాలేదు మీకని ఫస్ట్ తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకోటి దానిలోనే రాశారు, ప్రముఖ రెస్టారెంట్లో సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల వ్యతిరేక వర్గం. ఎవడు చెప్పాడు దామచర్ల జనార్దన్ వ్యతిరేక వర్గం అని? ఎవరితో చెప్పాడు అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సాక్షి పేపర్ని. ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ కమ్మ సంఘం సభ్యులు కానీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దామచర్ల జనార్దన్ గారికి విధేయులే తప్ప వ్యతిరేకులు ఎవరూ లేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. నిన్న జరిగినటువంటి మా మీటింగు ప్రకాశం జిల్లాలో ప్రజలు సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ కలిగిన వాళ్ళని చెప్పి రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గానికి సేవ చేయాలి, దాంతోపాటు మిగిలిన వీకర్ సెక్షన్స్కి కూడా ఒక 30% సేవ చేయాలి, మనం ఎలా సేవ చేయగలం సమాజానికి అనే దానికి సంబంధించి ఆ సమావేశం జరిగితే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీరు విషపు రాతలు రాస్తూ పోతే కమ్మ సామాజిక వర్గం నేతలు చూస్తూ ఊరుకోరని చెప్పి దానికి సాక్షి పేపర్ తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక మీదట ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇంట్లో అందరు పెద్దలను ఇన్విటేషన్ చేయడానికి పోయాం. నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో వెళ్ళినప్పుడు జనార్దన్ గారి యొక్క మామగారిని కూడా మేము ఇన్వైట్ చేసాం. కమ్మ పెద్దల మహాసభ జరుపుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలులో, మీరు కూడా తప్పకుండా రావాలి, వచ్చే మీ అల్లుడిని కలిసినటువంటిది, మా మీటింగ్ వచ్చినటువంటిదని కూడా మేము ఆయన కూడా కలిసి చెప్పడం జరిగింది. మేము ఇది ఎవరికీ వ్యతిరేకంగా జరిగిన సభ కాదు, జర్నలిజంలో పుట్టినటువంటి ఒక విషపుత్రిక ఇది. ఈ విషపుత్రిక విషం కక్కుతుందంతే, తను ఏమీ చేయలేక అవతల వాళ్ళ మీద విషం కక్కి ఏదో విధంగా వేళల్లో ముసలం సృష్టించాలి అనేటటువంటి ఉద్దేశమే కానీ ఇందులో ఎలాంటి రాజకీయ విభేదాలు లేవు, మనకి రాజకీయాలకు సంబంధము లేదు. ఇది కేవలం కమ్మ సంఘం యొక్క సమావేశము. అదేవిధంగా మీ అందరికీ చాలామందికి తెలుసు, నేను 33వ డివిజన్ తెలుగుదేశం గౌరవాధ్యక్షుడిని. అందరిలో మన కార్పొరేషన్లోనే మొట్టమొదటిసారిగా సంవత్సరం క్రితం ఎలక్షన్కి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి
మేము ఎమ్మెల్యే గారి కోసం కృషి చేసాం. అలాంటి వాళ్ళు మేము అసలు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతాం? కాబట్టి ఇలాంటి రాతలు రాసినటువంటి సాక్షి పేపర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము సాక్షి పేపర్ రాసినటువంటి విషపు రాతల్ని ఖండిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్మ సభ్యులందరూ, కమ్మ సంఘాల సభ్యులందరూ కలిసి పెట్టుకున్నటువంటి మీటింగ్ ఇది. ఎటువంటి రాజకీయ పరమైనటువంటి మీటింగ్ కాదు. దానికి తోడు ఇది అసలు జనార్దన్ గారికి చెప్పే పెట్టిన మీటింగు. ఆయన్ని ఇన్వైట్ చేశాను నేను స్వయంగా. ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ఊళ్ళో ఉండను, బయటికి వెళ్తున్నాను, నేను రానని చెప్పారు. అంతేగాని ఆ నీలి మీడియా రాసుకున్నట్టు అసలు వాడికి ఎవడు చెప్పాడు? వాడికి ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడా? ఏమన్నా ప్రెస్ మీట్ ఇచ్చామా మేము? గాలి నా కొడుకులు గాలి రాతలు రాస్తారు. వాడికి ఎవడు చెప్పాడు? అసలు మేమేమీ చెప్పలేదు వాళ్ళకి. అసలు మేము వాళ్ళకి ఎటువంటి పేపరో ఇవ్వలేదు. వాడు ఇష్టం వాడు రాసుకుంటే అసలు మేము సమాధానం చెప్పేదేంటి? ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్షయ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీవాణి మాట్లాడుతూ జిల్లాలో 96 మైక్రోస్కోపిక్ సెంటర్లు, 33 RT-PCR సెంటర్లు, 2 CBN AAT సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. వీటి ద్వారా క్షయ కేసులను వెంటనే గుర్తించి నివారణ మందులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో DPC రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కండక్ట్ చేయటము, అదేవిధంగా అవేర్నెస్ క్రియేట్ చేయటము సొసైటీలో ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా జరుపుతూ ఉన్నాం. ఆ బాణీలోనే మనము జిల్లా వ్యాప్తంగా ప్రకాశం భవనం నుండి ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మనకి టీబీ లక్షణాలు ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజల్లో ఉన్నారో వారందరికీ కూడా CBNAT, TrueNAT అనే టెస్టుల ద్వారా వారిని డయాగ్నోసిస్ చేసి మనకున్నటువంటి జిల్లాలో ప్రతి సెంటర్లోనూ ప్రతి కేంద్రంలోనూ ఈ పరీక్షలు నిర్వహించడానికి అన్ని అనువైన సాధనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీరు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పూర్తిగా తగ్గేందుకు వారికి ఉచితమైన మందులన్నీ కూడా సరఫరా చేయటం, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని వారికి అందజేయటం, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించి వారికి తగిన కిట్లన్నీ కూడా వారికి ఉచితంగా అందజేసి వారి ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యేంత వరకు చూసి అదేవిధంగా తదుపరి కాలంలో కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం తరఫు నుండి ట్యూబర్కులోసిస్ కంట్రోల్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దివ్యాంగులకు అందులకు చెందాల్సిన బ్యాక్లాగ్ పోస్టులను దివ్యాంగులకు ఇవ్వాలని కోరుతూ అందులో దివ్యాంగులు ఒంగోలు పట్టణంలో ధర్నా చేపట్టారు. విజువల్ ఛాలెంజ్ యూత్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందులో ఉద్యోగాలు పక్కదారి పడుతున్నాయని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దివ్యాంగుల బ్యాక్లాగ్ నోటిఫికేషన్ తమకు చెందాల్సిన ఉద్యోగాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి తమకు చెందాల్సిన ఉద్యోగాలను తమకు ఇప్పించేలా కృషి చేయాలని వారు కోరారు. ఈ
ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి గల ముఖ్య కారణం మరి 2021, 22, 2022, 23 ఈ 2 సంవత్సరాలకు గాను స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఏదైతే ఉందో అది మరి అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా ఈ 3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టి మరి అర్హులు అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులకి మరి ప్రథమ స్థానం కల్పిస్తూ వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ మరి ఎప్పటికప్పుడు దాన్ని మేము గుర్తించినట్టు లేకుంటే మా పోస్టులన్నీ కూడా మరి అనర్హులైన వ్యక్తులకి అన్యాక్రాంతం అవుతున్నాయని మేము మరి గత 3 సంవత్సరాలుగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఏడీ గారి దగ్గర మొరపెట్టుకుంటూనే ఉన్నాము. అయినా కానీ మరి ఆ పోస్టులు సరైన అభ్యర్థులకి ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఏదన్నా వాళ్ళు చేసిన తప్పుకి మేము లెటర్ పెడితే మీ వల్ల మీరు లెటర్ పెట్టిన దానివల్ల ఆగిపోతుందని మాకు సమాధానం ఇస్తూ ఉన్నారు. కానీ మరి బ్యాక్లాగ్ వేకెన్సీ ఆల్రెడీ 2024కి సంబంధించి అక్కడి నుంచి ఆపేశారు. అప్పటి నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ 2 కూడా మరి పెండింగ్లో పెట్టేసి అందుల జీవితాలతో ఆడుకుంటున్నారు మా ఏడీ అర్చన గారు. అయితే దీనికి తీవ్ర నిరసనగా మేమంతా కూడా అందులోకి కేటాయించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలను అది భర్తీ చేయండి, మా జీవితాల్లో వెలుగులు నింపండి అని నింపడానికి మరి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం, ఇంకా ఎందాకైనా ముందుకు వెళ్తామని చెప్పేసి మరి సంబంధిత అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూములను ఆక్రమించిన తోకపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ మేకల శంకరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దారవీడు మండలం తోకపల్లె గ్రామ దళితులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. నిరక్షరాస్యులమైన తమకు ఇల్లు ఇప్పిస్తానని పింఛన్లు మంజూరు చేయిస్తానంటూ శంకరరావు తమను మోసగించారని వాపోయారు. తమ భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించారని తెలిపారు. ఇందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించారని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ నుండి తమ భూములను తప్పించి వాటిని తమకు ఇప్పించాలని వేడుకున్నారు. వీళ్ళది 3 ఎకరాలు 20 సెంట్లు, వీళ్ళది 1,58 సెంట్లు, ఎకరా వచ్చేసి 70 లక్షల చిల్లర ఉంది. ఇది వీళ్ళది 3 ఎకరాలు 20 సెంట్లు, రోడ్ అమ్మడి బైపాస్ ఎకరా 60 లక్షలు ఉంది. ప్రతి ఒక్కటి కూడా విలువ చేసే భూమే. ఒక కుంటలో ఎక్కువ తోపల్లి పంచాయతీల కుంటలో ఉన్నటువంటి భూములను పూర్తిగా రికార్డు ట్యాంపరింగ్ చేసి ప్రస్తుతం ఇప్పుడున్న అధికారులు కూడా రికార్డు ట్యాంపరింగ్ చేశారు. ఏంటంటే మీ మీద కేసులు పెడతాం, మీరు కానీ ఏదైనా ఎక్కువ మాట్లాడితే నిన్న కూడా ఎంఆర్ఓ కూడా మేము కలెక్టర్ చెబితే చేసినామని చెప్పి వాళ్ళ బాధితులు పోతే వాళ్ళ మీద కేసు పెడతామని ఆర్ఐ గారు డిటి గారు వాళ్ళ మీద పెట్టారంట. వాళ్ళ దగ్గర ఆడియో రికార్డు కూడా ఉన్నది. ఎకరాలు వచ్చేసి కనీసం ఒక 40 అతని బినామీలు అయితే అతను రుద్దిని ట్యాంపరింగ్ చేసిన అయితేమి మొత్తం ఒక అధికారి 2 అధికారులు సస్పెండ్ అయినారండి. నిమ్మరాజు వెంకటేశ్వర టైంలో రికార్డు ఆయన అంతా గోలుమాలు చేసినారని నిమ్మరాజు వెంకటేశ్వర్లు ఆయన అరెస్ట్ అయ్యిండు. మళ్ళీ అతను కంప్యూటర్ ఆపరేటర్ నాయక్ అని అతను కూడా అరెస్ట్ అయ్యాడు. కానీ అతని టైంలో దిలీప్ కుమార్ ఎంఆర్ టైంలో ఎన్ని రికార్డ్ ట్యాంపరింగ్ చేసి అతను ఇష్టం వచ్చినట్టు సొంత చేతి రాతో కూడా రికార్డు వలన అధికారులను సలువు చేసుకొని సొంత చేతితోటి కూడా చేశాడు. నా పేరు బిట్ర ఎంకలచ్చమ్మ. భూమి మీదే వాళ్ళే, మా బావాలదే. మా బావాల పేరు మీద ఆన్లైన్లలో కూడా ఉన్నది. ఇంకా వాళ్ళు ఎట్టట చేసిండో మనం ఇంట్లోనే అనుకున్నాం, కానీ ఇట్ట చేసే పోయి ఆఫీసులలో పెట్టిస్తాడన్న సంగతి నాకు తెలియలే. ఏలి ముద్ర అయినా ఏదైనా నాకు తెలియలే. పింఛన్ కాదు, ఇండ్లు కూడా ఇండ్లు కట్టి అప్పుడే కదా అబ్బాయి గెలిచినప్పుడే అట్లా చేశాడు సార్. కట్టించిండు కూడా.
అయ్యాను అనుకున్నాం కానీ ఇట్లా కబ్జా చేస్తాడన్న సంగతి నాకు మాకు గాంగ ఏం తెలిసి చదువుకున్నాం. పొలం గురించే వచ్చినాం. ఏం గురించి కదా పొలము మా మక్కలు మా బావాల పేరు మీద ఉంది కదా. నేను వాళ్ళు ఆన్లైన్ చేసినావంటే నేను చేయలేదురా, ఇట్లా భూముల గురించి పింఛన్ గురించి చేసినాను చెప్పడానికి వచ్చా. ఎంత పోయింది? 3 ఎకరాలన్నర. నేను ఎక్కించినానని మా బావల పిల్లలు కొట్లాడుకొస్తున్నారు. మా బావ మా పొలం వచ్చేసి 3 ఎకరాల 58 సెంట్లు 102/1Cలో 3 ఎకరాల 58 సెంట్లు పొలం మాది. మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది. మా తండ్రి గారి నుంచి మా అమ్మకు మా అమ్మగారి నుంచి మేము చేసుకుంటున్నాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా మొక్కజొన్న వేసి పైరు పండించుకుంటున్నాము. మొక్కజొన్న పొలం ఉంది. ఆయన అయితే ఆన్లైన్లో కేవలము ఆమె తెలియకుండా చెప్పేసి తెలియకుండా నేను చేస్తున్నాను, మీకు మీ పొలాలు అమ్మ మీకు ఇండ్లు కట్టిస్తాను, రేషన్ కార్డుకు పెట్టాలి, పెన్షన్ పెట్టిస్తానని చెప్పేసి ఆ కార్యాలయాల చుట్టూ తిప్పుకొని ఆమె చేత దొంగతనంగా ఏలుముద్దలు వేయించుకొని దొంగ రిజిస్టర్లు చేయించుకొని మా పొలాన్ని ఈరోజు ఆన్లైన్ ఆయన ఎక్కించుకున్నాడు. 2019లో చేయించుకొని ఆయన పొలం మీదకి రాడు. మేము ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆన్లైన్ కాకుంటే మొన్న 17వ తారీఖు నాడు మా పొలాన్ని ఆన్లైన్ ఎక్కించుకుంటాం ఆయన పేరు మీద. ఎంఆర్ఓ గారిని అడిగితే మా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మేము చేశాము, మాకు సంబంధం లేదు, మీరు ఇక్కడ మాట్లాడితే అరెస్ట్ చేయాలని పోలీసు వాళ్ళకి పట్టిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.